గీతములు పాడెదం. అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. ఆది దేవునికి మహిమాస్తుతులు అర్పించెదం. అర్చన గురువులకు హారతులిచ్చెదం. హారతులిచ్చెదం. రాగములు కూర్చెదము, అనురాగముతో పాడెదం. గీతములాలపింతుము, స్తుతి గీతములు పాడెదం. మేరీ హనీషా పుట్టినరోజు సందర్భంగా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తుండగా వారితో ఏకమై కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకను వారికి కావాల్సిన దీవెనలు వరములు దయచేయమని ప్రార్థించుదాము. జి పౌల్ గారి కుటుంబము దేవుని కృతజ్ఞత తెలియజేస్తుండగా దేవుడు వారితో ఏకమై కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకను వారిని వారి కుటుంబాన్ని దీవించి కాచి కాపాడమని ప్రార్థించుదాము. బేతం బాలరాజు గారి ఆత్మశాంతి కొరకు ప్రార్థించుదాము. ఈ కుర్చీలన్నీ ఎక్కువ ఇటు పెట్టారు, తర్వాత కొన్ని కుర్చీలు తీసి ఇటు పక్క పెట్టండి. ఇక్కడ ఎక్కువ కుర్చీలు ఉన్నాయి, ఆ కుర్చీలు కొన్ని తీసి ఆ తర్వాత కొంతమంది ఎవరైనా ఇటు పెట్టడానికి ప్రయత్నం చేయండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. యోగ్య రీతిగా ఈ దివ్య బలి పూజలో పాల్గొనుటకు గాను మనము చేసిన పాపములను జ్ఞాపకపరుచుకొని వాటి కొరకు పశ్చాత్తాపపడుతూ ప్రభుని ముందు వాటన్నింటినీ వినయముగా ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ ప్రజల అపరాధములను మన్నింపమని ప్రార్థించుచున్నాము. మీ మంచితనముతో మాకందరికీ విముక్తిని దయచేయము. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాపబంధనముల నుండి మమ్ములను త్రెంచి కడిగివేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బలాఢ్యును వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10వ వచనం నుండి 13వ వచనం వరకు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎల్లయడల భయము ఆవహించి ఉన్నది. మనం అతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసముకు లొంగును. అప్పుడు మనం ఇతనిని పట్టుకొని పగ తీర్చుకొందుమని అనుకొనిచున్నారు. కానీ ప్రభు బలాఢ్యుడవు వీరుడువైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోవదురు. విజయం సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వేద్యమును నీకు అప్పగించితిని. కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసేనాశ్రయము, యేసేనాధారము, యేసేనాశ్రయము, యేసేనాధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊగిల కూరుకున్నను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిల కూరుకున్నను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసేనాశ్రయము, యేసేనాధారము, యేసేనాశ్రయము, యేసేనాధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 34 నుండి 42 వరకు వచనములు. ఆ కాలములో యూదులు మరల ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములను చూపితిని. వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండియు దేవుడనని అనుచున్నావు, కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి యొద్దకు వచ్చెనో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు గదా? అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణము చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు. కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకున్నను నా క్రియలనైనను నమ్ముడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహింతురు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొనిపోయెను. యోహాను మొదట బప్తిస్మమిచ్చిన యోర్ధాను ఆవలి తీరమునకు యేసు మరల వెళ్ళి అచటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత చిహ్నములు ఏమీయూ చేయలేదు, కానీ ఈ మనుష్యుని గురించి అతడు చెప్పినదంతయు యథార్థము అని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం ఇర్మియా గ్రంథం నుంచి మనం ఆలకిస్తూ ఉన్నాం. ఇర్మియా చిన్నవాడైనా సరే దేవుని వాక్యాన్ని ఇజ్రాయేలు ప్రజలకు ప్రకటించుటకు ప్రభు ఎన్నుకొన్నాడు. ఈ రోజున చదివినటువంటి పట్టణానికి ఉపోద్ఘాతం ఏంటి అంటే, దేవాలయ ద్వారము దగ్గర నుండి ఇర్మియా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపములను దుయ్యబట్టాడు. మీరు ఈ విధంగా జీవించడం ప్రభునికి ఇష్టం లేదు, మీరు పాపములోనే ఉన్నారు, ఈ విధంగా జీవిస్తూ ఎన్ని బలులు ఇక్కడ అర్పించినా దేవుడు సంతుష్టుడు కాడు అని ఇజ్రాయేలు ప్రజల యొక్క పాపమును కడిగివేస్తూ వారందరికీ బోధన చేశాడు. నిజం చెప్తే నిష్ఠూరం అంటారు. అది ఎవ్వరికి కూడా ఈ విధంగా చెప్పినటువంటి ఇర్మియా మాటలు ఎవరికి నచ్చలేదు. అందువలన ఇర్మియాను చూస్తూ పలికినటువంటి మాటలలో ఇదిగో వాడిని చంపివేద్దాము అని, వాడి పీడ విరగగొట్టుకుందాము అని ప్రజలు మాట్లాడుకుంటూ
ఇర్మియాను చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుని ముందు ఇర్మియా పెట్టినటువంటి మొర ఈనాటి మొదటి పట్టణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాసిన చెట్టుకే రాళ్ళు. మామిడి చెట్టు బాగా పండుతూ ఉందనుకోండి, మామిడికాయల కోసం ఆ చెట్టు మీద రాళ్ళు వేస్తాం, కానీ పక్కనే ఖాళీగా ఒక్క కాయ కూడా లేనటువంటి చెట్టు మీద రాయి వేయం. మన జీవితాలు అంతే. మనం పాపములోనే ఉంటూ మనకి నచ్చినట్లుగా జీవితం జీవిస్తూ సైతాను ప్రలోభాలకు, ఈలోక వ్యామోహాలకు, శరీరేచ్ఛలకు మనం పడిపోయి పాపములో ఉన్నప్పుడు మనకది తప్పని తెలియదు. దాని వలన మనకి ఏ విధమైనటువంటి బాధ కలగదు. కానీ దేవుని అనుసరించి జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు కట్టుబడి జీవించినప్పుడు, శోధనలలో పడకుండా పాపం చేయకుండా నిలబడినప్పుడు ఇదిగో ఈ పరిస్థితి మనకు వస్తుంది. లేకపోతే నలుగురితో నారాయణ, గుంపులో గోవిందలాగే మన జీవితం ఉంటుంది తప్ప ప్రత్యేకత ఏమీ ఉండదు. ఈరోజున మొదటి పట్టణంలో ఇర్మియా పలికినటువంటి మాటలు 10వ వాక్యంలో, నా స్నేహితులు కూడా నా పతనము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మోసముతో ఇదిగో వీడికి మోసపూరిత మాటలు చెప్పి పడిపోతాడేమో చూసి అప్పుడు పట్టుకుందాం, ఆ తప్పు వలన ఇదిగో అధికారులకు వీరిని చూపిద్దాం అంటూ వారు చేసినటువంటి మాటలు. ఈ రోజున ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పెద్ద పెద్ద పడిపోవడాలు కాదు, కానీ శోధన గురించి మనం అనుదినం జీవిస్తున్నటువంటి జీవితాలలో ఎంతో నిష్ఠతో ఈ తపస్సు కాలంలో ఉంటూ ఉన్నాం. స్నేహితులు కూడా మన పతనానికి కారణం కావచ్చు. దాని వలన మనలను తప్పు పట్టొచ్చు. జాగ్రత్త వహించాలి. మనకు ఏదైనా పాప కారణం ఎవరి ద్వారానైనా వచ్చినప్పుడు పడిపోవడం కాదు, నిలబడగలగాలి. పాపానికి ప్రేరేపించేటువంటి వ్యక్తులు సొంత స్నేహితులైనా కుటుంబ సభ్యులైనా పడిపోకూడదనేటువంటి సందేశం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దైవాజ్ఞలకు, పుణ్య జీవితానికి ఆటంకంగా మనకు కారణమవుతున్నారేమో, అందులో పడిపోతున్నామేమో అని మొదటిగా మనం ధ్యానం చేసుకోవాలి. రెండవది, ఈ యొక్క మొదటి పట్టణంలో ప్రభుతో మాట్లాడుతూ ఇర్మియా పలికింది, ప్రభువా ఎన్నైనా అవని, నీవు హృదయాన్ని పరీక్షించేవాడవు, మనస్సును పరీక్షించేవాడవు, నీకు నా మనస్సు తెలుసు. 12వ వాక్యంలో మనం ఈ మాట ఆలకిస్తూ ఉంటాం. ఈ రోజున స్లీవ మార్గం చేస్తూ ఉన్నాం, పాప సంకీర్తనం చేస్తూ ఉన్నాం, ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు, ఇంకా అనేక పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాం. ఈ తపస్సు కాలంలో ఎటువంటి మనస్సుతో, హృదయంతో వీటిని చేస్తున్నామో, దీక్షాపరులు దీక్ష వేయడం, ఉపవాసాలు ఉండడం, ప్రార్థనలు చేయడం, ఫర్ వాట్, విత్ వాట్ హార్ట్, ఎటువంటి మనస్సుతో. కొన్ని ఉదాహరణలు నాకున్నాయి. రోజంతా ఉపవాసం చేసి గుడిలో గడుపుతారు, ఇంటికి వెళ్ళి భార్యని రాచిరంపాన పెడతారు. ఉదయం అంతా ఉపవాస ప్రార్థనలో ఉంటారు, ఇంటికి వెళ్ళగానే అత్తగారు కాఫీ అడిగితే కోడలు చేసినటువంటి పనులు, వీటి వలన ఫలితం లేదు. మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ చేసినటువంటి ప్రార్థన, చేసినటువంటి పుణ్యకార్యాల యొక్క ఫలితము, వాటిని మనం అనుభవించే విధంగా మన హృదయాలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆ విధంగా జీవించినప్పుడు మనలను పడగొట్టాలని ఎంతమంది ఉచ్చులు పన్నినా, ఎన్ని ప్రమాదాలు మన ముందు ఉన్నా మనలను కాపాడేటువంటి దేవుడున్నాడు. 13వ వాక్యంలో, ఆయన పీడితులను దుష్టుల బారి నుండి కాపాడును అని.
మనలను శోధించే వారి నుంచి మన హృదయం క్లియర్గా ఉన్నప్పుడు, మన కాన్షియన్స్ క్లియర్గా ఉన్నప్పుడు, మన మనస్సాక్షి నీతి నియమాలతో ఉన్నప్పుడు, మనం అనవసరమైనటువంటి శోధనలలో పడకుండా తట్టుకొని నిలబడుతున్నప్పుడు ప్రభు మనతో ఉంటాడనేటువంటి సందేశం ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. ఇర్మియా వలె ఎట్టి కష్టం వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా పడకుండా నిలబడి ఉండేటువంటి ధైర్యాన్ని ఇమ్మని ప్రభుని ప్రార్థన చేయాలి. ఆ విధంగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. సువిశేషంలో క్రీస్తు ప్రభుని వారు మరల రాళ్లతో కొట్టాలనుకుంటూ ఉన్నారు. ప్రభు అడిగాడు, ఎందువలన ఈ పని? నేను ఏం తప్పు చేశాను అని. నీవు దేవదూషణ పలికావు, నీవు చేసినటువంటి మంచి పనుల వలన కాదు అని అక్కడ ఆ యొక్క ప్రజలు అనడం మనం ఆలకిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను తిట్టాలనుకునే వాడికి కారణం అవసరం లేదు. మనలను మోసం చేయాలి, అన్యాయం చేయాలనుకునే వారికి లేదా హింసించాలి అనుకునే వారికి కారణం అవసరం లేదు, రీజన్ అవసరం లేదు. తెలుగులో అంటాం కదా, ఏ డొంక దొరకకపోతే, ఏ వంక దొరకకపోతే డొంక పట్టుకొని వేలాడాడు అంటారు. అలాగే మనలను హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనడానికి కారణాలు అవసరం లేదు. ఆయనను విశ్వసించి జీవించినప్పుడు, మరల చెబుతున్నాను, నీతిమంతమైన జీవితం, దైవాజ్ఞలకు లోబడినటువంటి జీవితం, దేవుని ఎడల మనసాక్షి మనస్సు పూర్ణంగా ఉండేటువంటి జీవితం జీవించినప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నా ఏదో ఒక వంక పట్టుకొని, ఏదో ఒక డొంక పట్టుకొని మనలను హింసించడానికి లేదా శోధించడానికి పిశాచి, లోకము, శరీరము ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మన మాటలు ఒకటే సరిపోదు, క్రియలు ఉండాలి. అందుకే ప్రభు వారితో అన్నారు, మీరు నా మాటలను చూసి నమ్మకపోయినా నేను చేసిన క్రియలను చూసి నమ్ముడు. 38వ వాక్యం. మాటల్లో నేను క్రైస్తవుణ్ణి అని, దీక్షాపరుణ్ణి అని, యేసుప్రభుని అనుచరుణ్ణి అని చెప్పుకుంటే సరిపోదు, అది మన క్రియలలో నిరూపించబడాలి. క్రీస్తు ప్రభుని వలె మనం కూడా చెప్పాలి, ఇదిగో నేను క్రైస్తవుడినని ఒట్టి మాటలతో చెప్పడం కాదు, నా యొక్క క్రియల ద్వారా దానిని నిరూపిస్తాను అని. ఆ విధంగా జీవించగలగాలి. మాట, క్రియ రెండూ కూడా ఆయనకు చెందినటువంటిదై మనకు ఉండగలగాలి. ఆ విధంగా చెప్పినప్పుడు చివరిగా ప్రజలు కొంతమంది అన్నారు, యోహాను అద్భుతాలు చేయలేదు కానీ ఈయనను గురించి చెప్పినటువంటి మాటలు వాస్తవము. ఆయన దైవ కుమారుడు, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడు అని, ఇదిగో ఆయన అగ్నితో మీకు స్నానం చేస్తాడు అని యోహాను చెప్పిన మాటలు ఈయన యందు నెరవేరాయి అని అనేక మంది విశ్వసించారు. అలాగే మిమ్ములను నన్ను కూడా చూసి మన గురించి చెప్పబడినటువంటి మాటలు, వీరు క్రైస్తవులు, యేసు ప్రభుని బిడ్డలు, ఆయనను అనుసరించేటువంటి వారు అనేటువంటి మాట మనలను చూసిన వారు కూడా నిజంగా నమ్మాలి. అంతేగాని మనకి చాలా రకాలైన క్రైస్తవులు ఉన్నారు. వారం క్రైస్తవులు, నెల క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, చాలామంది క్రైస్తవులు ఉన్నారు. దీక్షా క్రైస్తవులు కూడా ఉన్నారనుకోండి. అఫ్కోర్స్ అటువంటి క్రైస్తవుడిగా నేను ఉండకూడదు. నన్ను ఎక్కడ ఎవరు చూసినా క్రైస్తవుడిగానే నేను జీవించగలగాలి. నా మాట, నా ప్రవర్తన. ఈ రోజున ఈ 3 విషయాలు. మొదటిది, ఇర్మియా వలె ఎంత కష్టం వచ్చినా నిలబడడానికి, ఇటువంటి శోధన వచ్చినా తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తినిమ్మని. ఇదిగో నేను క్రైస్తవుడిగా మాటలు ఒక్కటే సరిపోదు, క్రియలు ఉండాలి. ప్రభు కూడా అదే అన్నాడు, నా మాటలను చూసి నమ్మకపోయినా నా క్రియలను బట్టి నమ్మండి అని. అలాగే క్రైస్తవులుగా మన క్రియారూపంలో క్రైస్తవులవని నిరూపిస్తూ, మూడవదిగా ఇదిగో ఆయన వాక్యం వీరి జీవితాలలో నెరవేరాయి అన్నట్లుగా క్రైస్తవులుగా మనం సాక్షిభూతమైనటువంటి జీవితం జీవించుటకు కావలసిన అనుగ్రహములు ప్రభు ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. అందుకొను మా దేవనాడు దీన కానుక, అందుకొను మా దేవనాడు దీన కానుక, ప్రీతితోడాదరించు
అందుకొను మా దేవనాదు దీన కానుక. రసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా. పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా. నిన్ను చేరగవో స్వామి వేచియుంటిని, చేరదీసి చెంత చేర్చి ప్రేమనీయుమా, ప్రేమనీయుమా. అందుకొను మా దేవనాదు దీన కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయులైన ఓ సర్వేశ్వర, మీ పీఠము వద్ద నిలచి మీకు యోగ్యమైన సేవలందించు భాగ్యమును మాకు దయచేయము. ఈ బలి అర్పణలో సదా పాల్గొనుచు మేము నిత్య రక్షణమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకము మహోన్నతమైన మీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకొని ఉన్నది. ఏలయన అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచముపై మీరు విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో మీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, మీరు నిఖముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియక మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ
మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. భోజ్యం మధురాతి మధురం, మీ ప్రేమ హృదిలోన దివ్యామృతం. నా జీవితాన నవజీవనం. మధురాతి మధురం, నీ ప్రేమ హృదిలోన దివ్యామృతం. నా జీవితాన నవజీవనం. ఓ యేసుదేవా, ఎదలోకి రావా. నా యేసుదేవా, నాలో నివసింపవా. మత్తేయు నింట భుజించినావు, జక్కయ్య గృహమును దర్శించినావు. మత్తయి నిండా భుజించినావు, జక్కయ్య గృహమును దర్శించినావు. మార్తా మరియల ఆత్మీయ సుధలు ప్రేమామృతమును చిలికించినావు. ప్రేమామృతమును చిలికించినావు. ఓ యేసుదేవా, ఎదలోకి రావా. నా యేసుదేవా, నాలో నివసింపవా.
ఉంచినావు, అప్పద్రాక్ష రస విందును సేవించినావు. అపోస్తుల పాదాలు నీళ్ళతో కడిగి సేవా భావాన్ని నేర్పించినావు. సేవా భావాన్ని నేర్పించినావు. యేసుదేవా ఎదలోకి రావా, యేసయ్యా 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 ఎంత ప్రేమయా నా యేసయ్యా. యేసయ్యా 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 ఎంత ప్రేమయా నా యేసయ్యా. నా కోసం ప్రాణం విడిచావు, నా కోసం సర్వమును త్యాగం చేశావు. నా కోసం ప్రాణం విడిచావు, నా కోసం సర్వమును త్యాగం చేశావు. యేసయ్యా 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 ఎంత ప్రేమయా నా యేసయ్యా.
దయచేసి గమనించండి, రేపటి దినమున మనము తీర్థయాత్రకు వెళ్ళే వారంతా కూడా 5:30 గంటలకు ఇక్కడ హాజరు కావాలి. నేను వచ్చే వరకు ఎవరు బస్సులోకి ఎక్కకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ముందు పెద్దవారికి మనం అవకాశం ఇచ్చినట్లయితే, సీనియర్ సిటిజన్స్కి అవకాశం ఇచ్చినట్లయితే మంచిది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించి మరి జాగ్రత్తగా పెద్దవారిని గౌరవిస్తూ వారికి ముందు సీట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం కూడా మీకు ఇవ్వబడుతూ ఉంది. అయితే మనము కొంతమంది కోరిక మీద గౌరీపట్నం వరకు ఇది ప్రయాణం కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి మనము నిర్మలగిరి కూడా వెళ్తాము. ఆ నిర్మలగిరి వెళ్ళి వీలైతే అక్కడ పూజ చేసుకొని మరలా తిరిగి మనము వచ్చేటప్పుడు ఎక్కువగా చూస్తాం. అంటే వెళ్ళేటప్పుడు అనకాపల్లి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా నిర్మలగిరి వెళ్ళిపోతాం. బస్సు వాళ్ళు అలాగా బాగుంటుందని చెప్పారు. కాబట్టి డైరెక్ట్గా అనకాపల్లి నుంచి డైరెక్ట్గా మనము నిర్మలగిరి వెళ్ళి అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు మనము మధ్యలో ఉన్నటువంటి ఆ ఊర్లు చూసుకొని గుళ్ళు చూసుకొని వస్తాము. ఆదివారము ఉదయము, రేపు ఆదివారము మ్రానికొమ్ముల ఆదివారము. కాబట్టి మ్రానికొమ్ముల ఆదివారము మనం ఎల్లప్పుడూ యథావిధిగా 6:30 గంటలకు మనము అక్కడ సెయింట్ ఆంటనీ హై స్కూల్లో సమావేశమై అక్కడ తాళపత్రములను ఆశీర్వదించుకొని అక్కడి నుండి ప్రదక్షిణగా మనం ఈ ఆలయంలోనికి వస్తాము. మన అగ్రపీఠాధిపతులు బాలగారు ఈ యొక్క పూజా బలిలో పాల్గొంటారు. కాబట్టి అందరూ కూడా సకాలములో ఆదివారము ఉదయము 6:30 గంటలకు హై స్కూల్లో సమావేశం అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఇక 2 పేర్లు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. డి రోజమ్మ ఎవరైనా ఉన్నారా? డి రోజమ్మ బ్రదర్ గారు పేరు రాసినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది. రేపు తీర్థయాత్రకు వచ్చే వాళ్ళలో డి రోజమ్మ ఎవరైనా ఉన్నారా? రజని ఎవరైనా ఉన్నారా? ఈ 2 పేర్లు కన్ఫ్యూజన్గా ఉన్నాయి. సరే చూస్తాము. ఇక వాళ్ళు మరి డబుల్ పేరు పడింది 2 సార్లు, ఒక పేరు 2 సార్లు పడిందేమో తెలియదు. ఏదేమైనప్పటికీ రేపు ఇక ఇంకా 2 సీట్లు ఉన్నాయి. 2 బస్సులు వేసాము, 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఎవరికైనా రావాలని ఉంటే రావచ్చు. ఇప్పుడు పూజ అయిన వెంటనే నాకు కనపడితే చూస్తాం. థ్యాంక్ యూ. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మాకు నిత్య రక్షణదాయకమైన ఈ దివ్య బలి ఫలములు మాకు భద్రతను ఒసగునుగాక. పవిత్రమైన ఈ బలి సకల కీడుల నుండి మమ్ము సంరక్షించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనుందురుగాక. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ రక్షణానుగ్రహమును కాంక్షించుచున్న మీ సేవకుల మనవులను ఆలకింపమని
ప్రార్థించుచున్నాము. వారు అన్ని కీడుల నుండి విముక్తిని పొంది ప్రశాంత మనస్సులతో మిమ్ము సేవింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించును, మంచి వారి దాపు చేరి మేలు కలుగజేయును. ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించును, మంచి వారి దాపు చేరి మేలు కలుగజేయును. దారి ఏది కానరాని దీనులైన వారిపై జాలితోని ఆదరించి కాపాడు దేవుడు. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితాన మేరలేని వేదనే. యేసు లేక ఎవ్వరైనా చేరలేరు మోక్షము, యేసు లేని జీవితాన మోయలేని వేదనే. యేసు ఉన్న వారి గృహము ఆనంద నిలయము. యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడు. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము, ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. దేవమ సమర్పణ నాయక